హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజైతే నా డే మొత్తంలో నేను లేచిన కాంచి మా కన్నయ్య స్కూల్కి వెళ్ళే వరకు నాకు ఎంత పని ఉంటుంది, నేను ఏమేమి పని చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే చెప్పాను కదా, ఈరోజు ఫస్ట్ అయితే లేవగానే బెడ్షీట్ అన్ని మర్చేసి ఇల్లు అయితే నీట్గా పెట్టేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేస్తాను. కిచెన్లోకి వచ్చేసి కిచెన్ గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. పక్కన పెట్టేసుకొని లేవగానే ఫస్ట్ అయితే నైట్ అయితే పిండి పెసరపప్పు కొన్ని బియ్యం వేసి నానపెట్టి పెట్టాను. ఆ పిండి అయితే పట్టేసుకున్నాను. పిండి పట్టేసుకున్నాక దాంట్లోకి అయితే చట్నీ కూడా పట్టేసుకుంటున్నాను. పల్లీలు పుట్నాలు వేసి చట్నీ చేశాను. అది కూడా పట్టేసుకొని వేరే గిన్నెలకు పెట్టేసుకుంటున్నాను. దాంట్లో అయితే దానికైతే పోసు అయితే పెట్టేసుకుంటున్నాను. పోసు పెట్టేసుకొని పోసు అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను. పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ వంటలు చేసే వరకు నాకైతే ఫుల్ గిన్నెలు అయితే అయిపోతున్నాయి. అయితే దాని తర్వాత నేను కర్రీ చేయడానికి అయితే చిక్కుడుకాయ కర్రీ చేయడానికి గోకరకాయ కర్రీ చేయడానికి అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. కన్నయ్యకి అయితే వేడినీళ్ళు అయితే పెడుతున్నాను, ఎందుకంటే స్కూల్కి వెళ్తాడు కదా, టైం అవుతుంది. వేడినీళ్ళు పెట్టేసి ఇల్లు అయితే ఊకేస్తున్నాను. వేడినీళ్ళు కాయేలోపు నేనైతే ఇల్లు అయితే నీట్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కదా. ఇల్లు నీట్గా ఉంటే ఏదైనా పని ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇల్లు అయితే ఫస్ట్ అయితే ఇల్లు ఊకడానికి అయితే రెడీ చేశాను. కెమెరా పెట్టాను. ఫోన్ పెట్టగానే ఫోన్ పక్కనకే వెళ్తున్నాడు కన్నయ్య. ఎక్కడ పెడితే అక్కడికే. కొంచెం నా అంతలో నేను తీసుకోవడం అంటే కష్టం కదా, అందుకే కన్నయ్య నేను ఏదో ఫోన్ పెడితే అక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు. ఇల్లు అయితే ఊకడం స్టార్ట్ చేశాను. ఇల్లు ఊకడం స్టార్ట్ చేయగానే పాలన్న వచ్చారు. అయితే మేము అప్పుడు ప్యాకెట్ పాలు తీసుకునే వాళ్ళం, కానీ కన్నయ్య ప్యాకెట్ పాలు అసలు తాగేటోడు కాదు. ప్యాకెట్ పాలు కూడా మంచివి కాదు అని మన ఒపీనియన్ కదా, అందుకే ఇలా ఫ్రెష్గా అయితే ఫ్రెష్గా బర్రెల నుంచి తీసుకొని వస్తాడు కదా, అందుకే పాలు అయితే వచ్చాయి. పాలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. 1/2 లీటర్ అయితే తీసుకుంటాం మేము డైలీ. 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటాము. కన్నయ్య ఎక్కువ ఏం తాగడు, కొన్ని తాగుతాడు పాలు కూడా. 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడైతే 1/2 లీటర్ పాలు తీసుకొని వచ్చేసి పాలైతే వేడి చేశాను. పాలైతే వేడికి చేసి పెట్టి సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టేసి ఇల్లు మొత్తం అయితే ఊకేశాను. కన్నయ్య చూడండి ఎలా చూస్తున్నాడు. ఆ అన్నయ్యకి అయితే ఎప్పుడు నమస్తే చెప్పండి అయితే ఊకోడు, రాగానే నమస్తే చెప్తాడు. పాలైతే వేడి చేశాను. అయితే నేనైతే పల్లీలు నువ్వులతో లడ్డూలు చేయాలని పల్లీలు అయితే ఎండపెట్టాను. కొంచెం పురుగు వస్తాయి కదా ఎండకు పెట్టకపోవడం కల్లా, అందుకే అప్పుడప్పుడు అలా ఎండకు పెడుతూ ఉంటాను. పల్లీలు పురుగు రాదు. దాని తర్వాత పెట్టేసి ఇటు వచ్చేసరికి నన్ను వీడియో తీయని చెప్తున్నాడు కన్నయ్య. బండి మీద అయితే ఆట ఆడుతున్నాడు. స్కూల్కి టైం అవుతుందంటే అవి చూపెట్టు ఇవి చూపెట్టు అని వీడియోలో చూపిస్తున్నాడు. తను ఏబీసీలు ఇవన్నీ చదువుతాడు. దాంతోపాటు కన్నయ్యకి అయితే వాటర్ బాటిల్ అయితే నింపేసి పెట్టేశాను, ఎందుకంటే టైం లేదు కదా, తొందర అయిపోవాలనేసి వాటర్ బాటిల్ అయితే నింపేశాను. ఫుల్గా ఎందుకు నింపలేదు అని డౌట్ రావచ్చు, కానీ ఫుల్గా నింపితే తనకి లగేజ్ ఎక్కువ అవుతుంది కదా, బరువు అవుతుంది. అందుకే కొంచెం తక్కువ నింపాను, కానీ ఆ వాటర్ తాగుతాడు, సరిపోతాయి తనకి. బ్యాగ్ అయితే తీసేసాను. స్నానానికి రెడీ కావడానికి డ్రెస్ అయితే తీస్తున్నాను. కన్నయ్యకి ఈ డ్రెస్ కావాలంటే డ్రెస్ అయితే తీసుకున్నాడు. డ్రెస్ తీసేసుకొని పక్కన పెట్టేసి నేనైతే చిక్కుడుగా అయితే చుంచుతున్నాను. చిక్కుడుగా అయితే సుంచేసి పక్కన ఉడకబెడతాను. కన్నయ్య స్నానం చేసి వచ్చేసరికి చిక్కుడుగా అయితే ఉడుకుతుంది కదా, అలా అనేసి చిక్కుడుగా అయితే చుంచేసాను. చిక్కుడుగా సుంచేసి వచ్చేసరికి మా వారైతే వచ్చాడు. మా వారు వచ్చారు కాబట్టి మా వారికి ఇప్పుడు మనం వడలు వేయాలి. కన్నయ్యకు టిఫిన్ బాక్స్లో కావాలి కాబట్టి వడలు అయితే ఫస్ట్ అయితే వేసేస్తున్నాను. పెసరపప్పుతో గారెలు బాగుంటాయి, టేస్ట్ కూడా. ఇంకో పక్క ఆ పెసరపప్పు గారెలు వీడియో అయితే తీసేసుకున్నాను మా వారి ఫోన్లో. మా వారు వచ్చేసారు. వారు షాప్లోకి వెళ్తారు కదా, టైం అయింది, కానీ నేను కొంచెం లేట్ అయింది. చేసేసి పెట్టేస్తాను వాళ్ళకి. వాళ్ళైతే తినేస్తున్నారు. కొన్ని అయితే మళ్ళీ చేస్తున్నాను, ఎందుకంటే టిఫిన్ బాక్స్లోకి చల్లారక కదా, వేడి పెడితే బాగోదు కాబట్టి చల్లారినాక పెట్టాలనేసి ఫస్ట్ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని కన్నయ్యకి అయితే స్నానం చేయించడానికి అయితే తీసుకెళ్తాను. ఇక కన్నయ్యకి చూడండి ఇలా తీసేసి కన్నయ్య బాక్స్లో కూడా పెట్టేశాను. కన్నయ్య బాక్సు అండ్ వాటర్ బాటిల్ అండ్ రెడీ అయిపోయింది. కన్నయ్యకి అయితే స్నానం చేశాడు. పాయింట్ వేసుకొని డ్రెస్ వేసుకోనని ఏడుస్తున్నాడు. డ్రెస్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాడు, అసలు ఏడుస్తాడు. డ్రెస్ అయితే వేసేసుకొని బ్యాగ్ వేసేసుకొని చెప్పులు అయితే వేసేసుకున్నాడు. రోజు షూ వేసుకుంటాడు, కానీ ఎందుకు ఈరోజు ఈ చెప్పులు వేసుకున్నాడు. వానికి ఇష్టం, వాని డ్రెస్ కలర్ కానీ వానికి నచ్చిన చెప్పులే వేసేసుకొని వెళ్తున్నాడు. నేను రాకపోయినా తను వెళ్ళిస్తాడంట. బాయ్ మమ్మీ అని చెప్పేస్తున్నాడు. స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాం. మాకైతే కిందనే ఉంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడైతే ప్లే స్కూల్ వేసాం 3 months. ప్లే స్కూల్ తర్వాత నర్సరీ యూకేజీ స్కూల్కి అయితే వెళ్ళిపోయాను. నేనైతే వచ్చేసి టిఫిన్ చేసేసాను. బాయ్.